అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 21వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391388313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% అయితే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే మీ జీవితంలో ఒక రహస్యం అనేది బయటపడి తీరుతుంది. రాత్రి జరిగేటువంటి ఒక సంఘటన మీ జీవితంలో చాలా కీలక మార్పుకు ప్రధానమైన కారణం అయితే కాబోతుంది. ఒక వ్యక్తి వల్ల జరిగేటువంటి ఒక మార్పు మీ జీవితంలో కనీవిని ఎరుగని రీతిగా మిమ్మల్ని చేర్చబోతుంది. అది మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి ద్వారా పొందేటువంటి ఒక మలుపు ఏదైతే ఉందో ఒక ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. అలాగే మీరు ఈ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా మారుతుందనంటే, ఏ విధంగా కొన్ని రహస్యాలు తెలియపరబోతుందంటే తప్పకుండా అయితే మీరు తెలుసుకున్నట్టయితే ఆశ్చర్యపోక తప్పదు. అయితే రేపటి రోజున మాత్రం మీకు చాలా ఫలితాలు అనుకూలంగా ఆశ్చర్యకరంగా అయితే ఉండబోతున్నాయి. మీరు ఎంతో కష్టజీవులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో దానగుణం, జాలి గుణం కలిగిన వారిని అయితే చెప్పుకోవచ్చు. కొత్త కొత్త మార్గాలు కూడా మీకు రానటువంటి కొత్త కొత్త ఆలోచనలు కూడా, సాహసాలు చేయాలన్నా కూడా, అలాగే సాహసాలు తలపెట్టాలన్నా, ప్రతి ఒక్కరి ఒక పనిలో ముందుకు వెళ్ళాలన్నా కూడా, స్వతంత్రంగా జీవించాలన్నా ఎవరో ఒకరి దగ్గర అయితే మీరు వారి యొక్క మాటలు వింటూ బ్రతకాలంటే ఆలోచన మీకు అసలు ఉండదు. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక మాట అంటే అస్సలు పడరు. కానీ వారి దగ్గర మేము ఎంత ఉన్నామంటే కాస్త వారి దగ్గర ఏదైనా పనికి ఒప్పుకున్నా సరే, మీ దగ్గర వారి దగ్గర లేని అవసరం ఏర్పడి ఉన్నా కానీ వారితో మీరు కొంచెం నటించాలంటే అవసరం ఉన్నా స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు చెప్పాలంటే మీ యొక్క హృదయాన్ని మౌనంగా దాచుకుంటారు. అయితే మీ మనసులో ఏముంది బయటకు చెప్పడానికి అనేది మీకు అసలు సులభంగా రానే రాదు. అది మీకు ఒక బలహీనతని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని అర్థం చేసుకోవాలి, ఎవరిని అర్థం చేసుకోకూడదు, ఏం చేయాలనేది మీకు ఒక్కొక్కసారి అసలు అర్థం కానటువంటి స్థితిలో కూడా ఉంటూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మీకు ఎదుటి వారిపై ఆధారపడి ఉంటారు. అది ఎప్పుడూ కూడా మీరు అసలు అనుకోవద్దు. రేపటి రోజున కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని అనుకూల ఫలితాలను, కొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మన జీవితం అనేది అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. పరిస్థితులు మనకే అదే విధంగా ఏర్పడుతూ ఉంటాయి. ముందు చూపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ముందు చూపు ఎక్కువగా ఉన్నప్పుడు మీలో ఉండేటువంటి శక్తి కూడా మీకు కొత్త కొత్త ఆలోచనలు చేసే విధంగా అన్ని విధాలుగా అయితే బయటపడుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఏంటంటే కనుక మీకు రాత్రి సమయంలో ఇవన్నీ ఒక్కసారి అయితే మీ జీవితంలో పెద్ద మలుపు మార్పు కూడా రాబోతుంది. ఇటువంటి సంఘటనలన్నీ కూడా మీకు అనుకూలకుండా ఎప్పటికప్పుడు అనుకోవడానికి మార్గాల ద్వారా 2 మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రేపటి రోజున గత కొంతకాలంగా ఈ యొక్క రాశి గల వారి యొక్క మనసులో చాలా మార్పులు కోరుకుంటూ ఉన్నారు. మీరు ముందుగా చాలా ప్రశాంతంగా ఉండేవారు, కానీ ఇప్పుడు కాస్త ఒత్తిడికి ఎక్కువగా అయింది. బాధ్యతలు పెరగడం వల్ల మనసులో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా అయిపోయినాయి. బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పి అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే రేపటి రోజున రాత్రిపూట ఇంట్లో ఏ విధంగా జరగబోతుంది ఇప్పుడు మనం ప్రధానంగా గమనిస్తే కనుక రాత్రి తప్పకుండా సాయంత్రం లోపం మీకు ఒక ముఖ్యమైన సంఘటన అనేది జరగడం, ఇది ఒక అవకాశం అనేది కుటుంబ సభ్యులు కానీ లేదా సభ్యురాలు కానీ ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు సంబంధించిన వారు కానీ ఒక వ్యక్తి దాచినటువంటి విషయాన్ని మిమ్మల్ని బట్టబయలు చేయబోతున్నారు. అసలు ఆ విషయాన్ని నమ్మలేరు. కానీ వాళ్ళు మాటలు నెలకొంటున్న సత్యం అయితే ఆ మాటల మీద ఉన్నటువంటి ఆలోచన రేపటి రోజున తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. కొన్ని పరిణామాలకు, కొన్ని ప్రారంభానికి ఎంతో కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక కొత్త ప్రారంభానికి నాంది అని అయితే చెప్పుకోవచ్చు. కొత్త మార్గాన్ని మీకు చూపిస్తుందని, ఆ మార్గం యొక్క అక్షరంలో మీరు తప్పకుండా అయితే ఆశ్చర్యపోవడానికి ఎన్నో మార్గాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఇలా అనుకుంటూ ఉంటారు, మన కుటుంబంలో అందరూ బాగుంటారు, మనం ఏ విషయమైనా కానీ మనకి చెప్తారు, మన దగ్గర ఎటువంటి దాపరికాలు ఉండవు, అందరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నామని అయితే. కానీ సహజంగా తర్వాత మీలో దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మిన బాగా వ్యక్తి ఒకళ్ళు, స్త్రీ లేదా పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని ఏదో
ఒక విషయంలో అయితే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు కూడా కావచ్చు. అయితే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది ఈ యొక్క రాత్రి సమయంలో మీకు తప్పకుండా మీ ముందు నిలబడుతున్నారు. ఆ యొక్క నిజం చెప్పడానికి వీరు సిద్ధం కాబోతున్నారు. ఆ నిజం పెద్ద మలుపుగా మారబోతుంది. మీ యొక్క మనసునైతే విముక్తి కలిగిస్తుంది. కొందరి యొక్క ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమ కానీ, ఏదైనా కానీ ఒక బంధం అయితే విడిపోవడానికి కూడా కారణం కాబోతుంది, లేదా కలవడానికి కూడా కారణం కావచ్చు. అటువంటి కొంతమంది వ్యక్తుల వలన మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నిశ్శబ్దంగా ఉన్నటువంటి మీ జీవితాన్ని పూర్తిగా ఆలోచించే దిశగా ఆ వ్యక్తి ఇప్పుడైతే ప్రత్యేకంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు. అయితే అతను లేదా ఆమె ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో బాగా ఉండవచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో ఉన్న పాత మిత్రులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ రేపటి రోజున అయితే రాత్రిపూట మీ ఇంటికి రావడం, లేదా ఫోన్ కాల్ చేయడం, ఇటువంటి ద్వారా ఏదో ఒక ద్వారా అయితే మీరు మీకు వారికి మధ్య సంభాషణలు కాస్త జరుగుతూ ఉంటాయి. అయితే జీవితాన్ని పూర్తిగా మార్చేసేసి రేపటి రోజున అయితే మీరు మీ యొక్క మాటలు చెప్పినటువంటి క్రితం ఎప్పుడో అప్పుడు మీ కుటుంబంలో దాచినట్టు కొన్ని విషయాలు కూడా బయటపడటం, ప్రత్యేకంగా అది ఒక పెద్ద మార్పుగా అయితే పెద్ద సమస్యగా కూడా మారబోతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారు సాధారణంగా ఎప్పుడు ఊహించి ఉండరు. రాత్రిపూట వీరి యొక్క ఇంట్లో టెన్షన్స్ అనేది ఎక్కువ కావడం వల్ల కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ వ్యక్తులతో మాట్లాడే మాటలు కావచ్చు, ఇది వరకు మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ వ్యక్తితో మాట్లాడడానికి, మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడానికి వారి మధ్య మీకు కొన్ని మాటలు, కొన్ని విషయాలు దాచిపెట్టి మీరు అయితే మనసు పెట్టి వినండి. పాత వాదనలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాడిపై మీకు చెడు ప్రభావం ఏదైతే ఉందో అది మీకు వారికి ఉన్నటువంటి మనస్తాపానికి గురి కావచ్చు, అనవసరమైనటువంటి వివాదాలకు కూడా దారి తీయవచ్చు. ఇవన్నీ తొలగిపోయి రేపు మీరు తెలుసుకున్నటువంటి ఆ నిజం ఏదైతే ఉందో ఆ వ్యక్తిపై మీ యొక్క ప్రేమానురాగాలను ఎక్కువగా పెంచేలా చేస్తుంది. నిజం తెలుసుకున్న తర్వాత మీ ముఖంలో చెప్పినటువంటి ఒక ఆనందం వెల్లువిరుస్తుంది. అది నిజం చెప్పాలంటే రాత్రి సమయంలో జరగడం ద్వారా ఎంతో మీ మనసుకి గట్టి హాయిని కూడా ఇస్తుంది. తప్పకుండా మీరు ప్రశాంతమైన నిద్రపోవడానికి కూడా ఒక కారణం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది చాలా ఆశ్చర్యకరంగా మీ జీవితంలో మార్పు జరగబోతుంది. ఇప్పటి వరకు మీరు ఆశించినటువంటి ఒక వ్యక్తి అయితే మీ ముందు చేతులు చాచి మరి చేతులు కట్టుకొని మరి మీ కాళ్ళకి మోకరిల్లబోతున్నారు. తప్పకుండా మీ ముందు అటువంటి మాటలన్నీ చెప్పి అపార్థం చేసుకునేటువంటి వ్యక్తి అయితే తిరిగి మరలా మీ నుంచి కోరుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ బంధాన్ని, మీ రిలేషన్షిప్ని కావాలని కోరుకొని వారు తపన పడుతూ మీ ముందుకైతే వచ్చి నుంచుంటారు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీ మనసు చాలా అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు నిజాలు చెప్పడం వల్ల మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి మాటగా గుర్తుండిపోతుంది. అటువంటి పనులన్నీ ముందుకు సాగుతాయి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీతో చాలా డిమాండింగ్ అయితే ఉంటారు. కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, అలాగే మీతో ఎక్కువగా మాట్లాడాలని చెప్పే సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. అలాగే రేపటి ఉన్న కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు కలగబోతుంది. మీ యొక్క భవిష్యత్తు తీవ్రమైన ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. రేపటి రోజున రోజువారీ జీవితానికి అడ్డుకట్ట పెట్టేటువంటి కొన్ని సమస్యల సుడిగుండాల్లో కూడా రేపటి రోజున ఎక్కడా కనిపించట్లేదు. కానీ మీరు చేసే పనులన్నీ కూడా చక్కగా అద్భుతంగా అయితే మీరు రేపటి రోజున ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి విధంగా చూసుకున్నా కూడా అన్ని మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. కాస్త అనుకూలంగానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవనానికి సమస్యలు ఏర్పడే పెద్దగా ఏమీ లేవు కనుక ఆదాయం కూడా రేపటిన చక్కగా రాబోతుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు సజావుగా సాగబోతున్నాయి. మీ చేతికి ఎప్పటి వరకు అందినటువంటి డబ్బు కూడా మీకు అనుకున్న సమయంలో డబ్బు చేతికి అందిపుచ్చుకొని బాధపడిన వ్యక్తులకు అయితే రేపటి రోజున డబ్బు సమస్యల గురించి కూడా కొన్ని పూర్తిగా అయితే తొలగిపోబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున అయితే మీకు బంధుత్వాలు మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా మీరు శని భగవానునికి అలాగే ఆరాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు నవగ్రహ ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు భయపీడలన్నీ కూడా తొలగిపోతాయి. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మీరు తప్పకుండా నమస్కరించుకొని స్వామివారికి మీ కోరికలను వెళ్ళజెప్పుకున్నట్టు తప్పకుండా తీరుతాయి. తెలుసుకున్నాం కదండి. ఒక రాశిగల వరకు రేపటిలో ఎటువంటి సమస్యలు ఎదురు కాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చేసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.